నమస్తే, వెల్కమ్ టు NSTV. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. తక్కువ సమయంలోనే ముగిసిన తిరువూరు నియోజకవర్గ టీడీపీ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం. ఇక నుంచి పార్టీ నాయకులు కార్యకర్తలందరితో కలిసిమెలిసి వెళ్తాను. గతంలో లాగా ఉండదని హామీ ఇచ్చిన ఎమ్మెల్యే కొలికపూడి. కమిటీని వేస్తాను, వారి నిర్ణయాలను అధిష్టానం దృష్టికి తీసుకువెళ్తాను. విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని వర్ల రామయ్య. ఒకటే కోరుతున్నాం, గ్రామాధ్యక్షులు కానీ మండలాధ్యక్షులు కానీ ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ అందరూ కూడా చంద్రబాబు నాయుడు గారు ఏదైనా ఇస్తే అది చేయాలి. అది బాధ్యత. ఒక్కడే చెప్తున్నా, మండలాధ్యక్షులు కానీ గ్రామాధ్యక్షులు కానీ, నేను మండలాధ్యక్షుడిని, నేను గ్రూపు కాపాను, నేను గ్రామాధ్యక్షుడిని గ్రూపు కాపాలంటే గొప్పగా పార్టీ తీసుకెళ్ళండి. ఇవాళ పార్టీ క్యాపిటల్ పార్టీ ఏదన్నా ఉందంటే దేశం మొత్తం మీద ఉన్న ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ. మీరందరూ కూడా ఆనందంగా ఉండాలని చంద్రబాబు నాయుడు గారు కోరిక. కొన్ని ఇబ్బందికర పరిస్థితుల్లో మనం సమావేశం ఏర్పాటు చేసుకున్నాం, జరిగింది. ఇది ఎవరి తప్ప మేము ఎవరైనా అనుకోలేదు. మనందరం కూడా ఇవాళ పెద్దలను గౌరవించుకున్నాం. తప్పకుండా తెలుగుదేశం పార్టీ తిరువూరులో 20 సంవత్సరాలు గెలవని పార్టీ మీరందరూ మొదల మీద ఏ విధంగా తీసుకెళ్లారో అదే విధంగా కలిసికట్టుగా ఉండి మళ్ళీ అందరి కార్యకర్తలకి సంక్షేమం వచ్చే విధంగా ఉన్నామని అందరికీ తెలియజేస్తున్నాం. అప్పు ఇవ్వడమే పాప పాలిట శాపంగా మారిందా? రాష్ట్రంలో సంచలనం రేపిన వాటర్ ట్యాంకర్లో బాలిక అస్పియా మృతదేహం కేసును చిత్తూరు జిల్లా పోలీసులు ఛేదించారు. చిన్నారి తండ్రి ఓ మహిళకు రూపాయలు 3.60 లక్షలు అప్పు ఇచ్చాడు. ఆమె తిరిగి ఇవ్వకపోవడంతో కోర్టుకు వెళ్తానని బెదిరించడంతో కోపంతో సదరు మహిళ అస్పియాను తన తల్లి ఇంటికి తీసుకువెళ్లి భోజనం పెట్టి ఆ తరువాత ఇద్దరు కలిసి బాలికను గొంతు నులిమి చంపారని, పాప డెడ్ బాడీని వాటర్ ట్యాంకర్లో పడేసిందని, కేసుకు సంబంధించిన వీడియో ఫుటేజీలు సేకరించామని ఎస్పీ మణికంఠ తెలిపారు. వాళ్ళ ఫాదర్ చాలా మందికి అప్పులు ఇవ్వడం జరిగింది. వాళ్ళ ఫాదర్ బేసిక్గా ఫైనాన్స్ బిజినెస్ చేస్తుంటారు. రీసెంట్గా ఒక ఇల్లు కట్టుకోవడానికి కూడా తను కొంత అప్పులు చేయడం జరిగింది. పాత వాళ్ళు ఎవరైతే అప్పులు తీసుకున్నారో వాటి సకాలంలో చెల్లించకపోవడంతో తను కొంచెము స్ట్రాంగ్ లాంగ్వేజ్ వాడడము, అలానే వాళ్ళని తిట్టడము, బెదిరించడము, సివిల్ కోర్టుకు వెళ్తామని స్ట్రెస్ చేయడము జరుగుతుంది. దీనిలో వాళ్ళ ఫాదర్ దగ్గర నుంచి సుమారుగా 3.6 lakhs తీసుకున్న ఒక లేడీ ఇది మొత్తం చేసిందని మనకు ప్రాథమికంగా రుజువు అవుతుంది. వాళ్ళ ఇల్లు కూడా సుమారుగా అక్కడికి 100 మీటర్ల దూరంలోనే ఉండడం జరిగింది. ఆ రోజు జరిగిన మనకి నివేదిక ప్రకారం 7 గంటల నుంచి 7:30 మధ్యలో ఈ ఇద్దరు ఆడుకుంటున్నప్పుడు బుర్కా వేసుకొని ఆ లేడీ వచ్చి ఈ పాపతో మాట్లాడి ఆవిడతో పాటు తీసుకొని మరొక కుర్రాడు, అతను మైనర్ 17 years, ఆ లేడీకి రిలేటివ్ అవుతాడు. సో వరుసకి తమ్ముడు అని మాట్లాడతారు. సో ఆ బాబుతో పాటు తీసుకొని వాళ్ళ అమ్మగారిల్లు, అక్కడి నుంచి 1.5 kilometers డిస్టెన్స్ ఉంటుంది, వాళ్ళ అమ్మగారింటికి తీసుకెళ్ళడం జరిగింది. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలోని శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయంలో ఆదివారం విశ్వబ్రాహ్మణ వేద పండితుల ఆధ్వర్యంలో వైభవంగా చండీమాత హోమం నిర్వహించారు. శ్రీ మహాలక్ష్మి, శ్రీ దుర్గా, శ్రీ మహాసరస్వతి మూల మంత్రాలు పారాయణం చేస్తూ వివిధ రకాల హోమ ద్రవ్యాలు, ఆవు నెయ్యి, సమిధలు హోమగుండంలో సమర్పించారు. లోక కళ్యాణార్థం ప్రజలు సుభిక్షంగా ఉండాలని శ్రీ చెన్నోజు గణేశాచార్యులు సంకల్పం చేయడం జరిగింది.
ओम श्रीमन्महादेवताभ्यो नमो नमः महाकाय महाकाय स्वाहा महाकाय स्वाहा महाकाय स्वाहा महाकाय स्वाहा महादेव स्वाहा महादेव स्वाहा महादेव स्वाहा ओम श्रीकृष्णाय स्वाहा महादेवाय स्वाहा ओम यज्ञेश्वराय स्वाहा महादेव स्वाहा महादेव स्वाहा महादेव स्वाहा ओम रुद्राय स्वाहा ओम गणाधिपतये स्वाहा ओम स्वाहा మేడ్చల్ పట్టణంలోని శ్రీ గడిమైసమ్మ ఆలయంలో దేవీ నవరాత్రి ఉత్సవాలు కనుల పండుగగా జరుగుతున్నాయి. 9 రోజుల పాటు వివిధ రూపాలలో గడిమైసమ్మ అమ్మవారు భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. శనివారం 4వ రోజు అమ్మవారు శ్రీ గాయత్రీదేవి అలంకరణలో భక్తులకు అమ్మవారు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా పంతులు సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ శ్రీ గడిమైసమ్మ అమ్మవారి ఆలయంలో ప్రతి ఏడులాగే ఈ ఏడు కూడా నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుపుకోవడం జరుగుతుందని తెలిపారు. సుమారు 200 నుండి 300 మంది భక్తులు భవానీమాల ధరించారని తెలిపారు. శనివారం 3వ రోజు అమ్మవారి వద్ద చండీ హోమం, 4వ రోజు ఆదివారం అమ్మవారికి ప్రత్యేక లక్షపూల పూజ కార్యక్రమం నిర్వహించడం జరిగిందని తెలిపారు. 9 రోజుల పాటు అమ్మవారు వివిధ రూపాలలో అమ్మవారి భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు అని తెలిపారు. ఈ నెల 13న అమ్మవారి ఊరేగింపు కార్యక్రమం నిర్వహించుకోవడం జరుగుతుందన్నారు. భక్తులు అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి కృపకు పాత్రులు కాగలరని సూచించారు. గరం ఉన్నాయి, మీద పడతాయి. చిన్న పిల్లలు జాగ్రత్త, అప్పుడు గరం ఉన్నాయి, మీద పడతాయి.
ప్రసాదం ఉంది. అందరూ కూడా దర్శనం చేసుకొని వెళ్ళాలి. అందరూ మంచి భోజనం ఉంది. అందరూ ప్రసాదం తీసుకొని వెళ్ళాలి. జయ మాత. జయ మాత. రఘుమాత. రఘుమాత. అమ్మవారి శరన్నవరాత్రులు అత్యంత వైభవంగా శ్రీ గడిమేశ్వర దేవాలయం మేడ్చల్లో జరుగుతున్నాయి. నిన్న చండీ హోమం జరిగింది. ఈరోజు లక్షకుల పూజ అత్యంత వైభవంగా జరుగుతుంది. ఈ నవరాత్రుల్లో అన్నదానం మన పాలకుర్తి రవీంద్ర గౌడ్ గారు వారి కుటుంబ సభ్యులు దీనికి సహాయం చేస్తున్నారు. వారికి అమ్మవారు సదా ఇలాగా సహాయము, తర్వాత అమ్మవారి యొక్క కర్ణ కటాక్షం వారికి ఉండాలని కోరుకుంటూ, అట్లాగే ఈ నవరాత్రుల్లో దసరా రోజు తెల్లారి అమ్మవారి ఊరేగింపు ఉంటుంది. అందరూ అత్యధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రలు కోరుకుంటున్నారు. ఎప్పుడో గడిమేసమ్మ మాతాకి జై. ఈరోజు గడిమైసమ్మ తల్లి నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఆ గడిమైసమ్మ గుళ్ళో ఈరోజు 4వ రోజు సందర్భంగా ప్రతిరోజు కూడా ఈ యొక్క కార్యక్రమంలో భాగంగా అన్నదాన వితరణ జరుగుతున్నది. కావున ప్రతి ఒక్కరు భక్తులు ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని అమ్మ పాత్రలు భక్తి శ్రద్ధలతో అమ్మవారిని దర్శించి భక్తికి పాత్రలు కాగలరని మేము కోరుతున్నాము. ఎంఆర్పీఎస్ అనుబంధ సంఘాల నూతన కమిటీ నిర్మాణాల సమీక్షా సమావేశం తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి పట్టణంలోని వరదరాజుల గుడి వీధిలోని బిఎంఎస్ ఫంక్షన్ హాల్లో శ్రీకాళహస్తి నియోజకవర్గ ఎంఆర్పీఎస్ ఇన్ఛార్జ్ ఇర్ల రాజామాదిగ నేతృత్వంలో ఎంఆర్పీఎస్ అనుబంధ సంఘాల నూతన కమిటీల నిర్మాణాల సమీక్షా సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి తిరుపతి జిల్లాలోని 7 నియోజకవర్గాలలోని వివిధ మండలాల ఎంఆర్పీఎస్ నాయకులు మరియు శ్రీకాళహస్తి ఎంఆర్పీఎస్ నాయకులు పాల్గొన్నారు. ఇక్కడికి వచ్చిన మన నియోజకవర్గాల మన మానీశ్వరులందరికీ పేరు పేరున కృతజ్ఞతలు వందనాలు. అలాగే ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసిన రామకృష్ణ మాదిక్ గారికి కూడా ధన్యవాదాలు. తిరుపతి జిల్లా అధ్యక్షుడు రాజేంద్ర మాదిక్ గారికి, చూడిపాక వాసు మాదిగ, గోపి మాదిక్ గారికి నా ధన్యవాదాలు తెలుపుకుంటూ, అలాగే మన నూతన కమిటీని కూడా మంచి రామకృష్ణ ఆధ్వర్యంలో 7 నియోజకవర్గాల్లో కూడా మంచి వాళ్ళని పనిచేసే వాళ్ళని చూసి ఒక మంచి ఇక్కడి నుంచి అయినా కూడా ఇదివరకు జరిగింది ఎలాగో వర్గీకరణ జరిగిపోయింది కాబట్టి ఈ వర్గీకరణ భాగం నెక్స్ట్ అయినా కూడా ఒక మంచి పనిచేసే వ్యక్తులు ఎన్నుకుని వాళ్ళ తరపు నుంచి ఒక 10 మంది కనీసం ఇప్పుడు ఇక్కడ జరిగిన ఒక 7 నియోజకవర్గాల మీటింగ్లో జిల్లాల వారీగా మన తిరుపతి జిల్లాలో 7 నియోజకవర్గాలలో కనీసం కమిటీలు వేసి 15 మంది వచ్చిన 7, 10, 77, 35, 105 మంది కనీసం ఇక్కడ మన ఒక దీనిలో ఉన్నారు. అక్కడ అది కూడా ఇప్పుడు మన వాళ్ళు కూడా ఇక్కడ చూస్తే మొన్న కూడా అన్న చంద్రగిరిలో మధుకృష్ణ మాది అన్నగారు కూడా అందరూ వచ్చారు, చూశాడు. 2 జిల్లాలు, తిరుపతి జిల్లా, చిత్తూరు జిల్లా, 2 జిల్లాల నుంచి పార్లమెంట్ అదే 2 పార్లమెంట్ జిల్లాలు అందరూ రమ్మని చెప్పి అన్న సమావేశం ఏర్పరిచాడు చంద్రగిరిలో. అక్కడ చూసి స్టేజ్ మీద స్టేజ్ కింద కావాలి స్టేజ్ పైన ఎక్కువ చూసి అన్న ఒక్కొక్కరు పేరు లేపారు. అక్కడ చూశాను ఎవరెవరి పరిస్థితి ఎంత ఉంది, ఎవరెవరు ఎంత మాత్రం పనిచేస్తున్నారు, ఎవరెవరు ఎంతవరకు ఈ ఒక మన ఒక జాతి కోసం ఎంఆర్పీఎస్ లో ఉన్నారు అన్న చూసి అన్నకే కడుపు మండిపోయి అందరినీ వాళ్ళు ఎవరైతే స్టేజ్ మీద కుర్చీలు వేసుకున్నారో ప్రతి ఒక్కరిని నీ పైకి ఎంతమందిని తీసుకొచ్చాం చెప్పారు. ఎవరు ఫలానా తమ్ముడు శివ లేపాడు, ఎంతమంది వచ్చావు, నేను నలుగురు చూపించాను, లైక్ ఇచ్చాడు. ఆయన చెప్పి లేకపోతే కిందకి చెప్పాడు. హైదరాబాద్ శిల్పకళా వేదికలో వివిధ శాఖల్లో ప్రభుత్వ ఉద్యోగులకు ఎంపికైన అభ్యర్థులకు నియామక పత్రాలు పంపిణీ కార్యక్రమం. ముఖ్య అతిథిగా హాజరైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, హాజరైన మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పొన్నం ప్రభాకర్, తుమ్మల నాగేశ్వరరావు,
సీతక్క, కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, కొండా సురేఖ, ప్రభుత్వ సలహాదారులు వేం నరేందర్ రెడ్డి, కె కేశవరావు, రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ చైర్మన్లు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. నంబూరు కన్స్ట్రక్షన్స్ అండ్ బిల్డింగ్స్ కార్యాలయాన్ని ప్రారంభించిన గుంటూరు తూర్పు ఎమ్మెల్యే నజీర్. ఈ సందర్భంగా నంబూరు కన్స్ట్రక్షన్స్ బిల్డింగ్స్ యజమాని నంబూరు మజీర్ మాట్లాడుతూ గత 7 సంవత్సరాలుగా కన్స్ట్రక్షన్స్ ఫీల్డ్లో ఉన్నామని, నూతనంగా వెంచర్లు కూడా వేయబోతున్నామని తెలిపారు. కావున ప్రతి ఒక్కరూ తమ కార్యాలయానికి రావాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే నంబూరు సుభాని, నంబూరు గౌస్, ముస్లిం మత పెద్దలు తదితరులు హాజరై శుభాకాంక్షలు తెలియజేశారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు ముజీర్. నేను గత 7 ఇయర్స్ నుంచి మన ఈ పొన్నూరు రోడ్లో కన్స్ట్రక్షన్స్ చేస్తున్నాను. మా టీం మొత్తం క్వాలిటీ కన్స్ట్రక్షన్స్. సో ఇప్పుడు నూతనంగా మేము వెంచర్స్ కూడా ప్లాన్ చేయబోతున్నాము. సో కన్స్ట్రక్షన్ అండ్ రియల్ ఎస్టేట్ ఫీల్డ్లో ఎంటర్ అవుతున్నాం, టోటల్ 2 కంబైన్డ్గా. సో ఇవాళ మా ఆఫీస్ ఓపెనింగ్ నంబూర్ బిల్డర్స్ అండ్ డెవలపర్స్ నూతనంగా ప్రారంభం ఎమ్మెల్యే గారి చేత చేయబడింది. దీంట్లో పెద్దలు పాల్గొన్నారు అందరూ. సో ఫ్యూచర్లో మరిన్ని క్వాలిటీ ప్రాజెక్ట్స్ మరియు మంచి వెంచర్స్ ప్లాన్ చేయబోతున్నాము. సో అందరూ సహకరించాల్సిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్. 7-8 ఇయర్స్ నుంచి మనం దాదాపు 15 to 20 ఇండివిజువల్ హౌసెస్ కన్స్ట్రక్షన్ చేసాం. ఇలా అన్ని క్వాలిటీ ఐటమ్స్తో మనం మెయిన్ థీమ్ మొత్తం క్వాలిటీ. సో అలానే ఏంటంటే ఇప్పుడు కొత్తగా వెంచర్స్ కూడా స్టార్ట్ చేయబోతున్నాము. ఇప్పుడు వెంచర్స్ వచ్చేసి కొత్తగా స్టార్ట్ చేస్తున్నాం. ఇప్పుడు నెక్స్ట్ వెంచర్ మనకి బుడంపాడులో ఒకటి ప్లాన్ చేస్తున్నాం 4 acresలో. సో త్వరలో అది కూడా మేము ప్రారంభం చేయబోతున్నాము. అది కూడా నెక్స్ట్ మనం వెల్లడిస్తాము. ముఖ్య అతిథిగా హాజరైన రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గారు. సమావేశంలో పాల్గొన్న బీసీ సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ బుర్రా వెంకటేశం, కమిషనర్ బాలమాయాదేవి, గురుకుల సెక్రటరీ సైదులు, ఎంబీసీ కార్పొరేషన్ ఎండీ ఆలోక్ కుమార్, బీసీ కార్పొరేషన్ ఎండీ మల్లయ్య భట్టు, అడిషనల్ డైరెక్టర్ చంద్రశేఖర్, జాయింట్ డైరెక్టర్ సంధ్య, నాయి బ్రాహ్మణ ఎండీ ఇందిరా, బీసీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ శ్రీనివాస్ రెడ్డి, టాడీ టాపర్ కార్పొరేషన్ ఎండీ ఉదయ్ కుమార్, డీబీసీడీఓస్, ఏడీబీసీడీఓస్, ఆర్సీఓస్, డీసీఓస్, ప్రిన్సిపల్స్, హాస్టల్ వార్డెన్, బీసీ సంక్షేమ శాఖలో కింది స్థాయిపై వరకు అధికారుల పనితీరుపై సమీక్ష, గురుకులాల తాజా పరిస్థితిపై ఆరా, క్షేత్రస్థాయిలో హాస్టల్, గురుకులాలు ఎదుర్కొంటున్న సమస్యలపై అడిగి తెలుసుకున్న మంత్రి పొన్నం ప్రభాకర్. కనబడాలి. అందులో పర్టికులర్లీ విద్యా వ్యవస్థకు సంబంధించిన అంశం మీద అని మిగతా వెల్ఫేర్ వాళ్ళందరూ కూడా కోఆర్డినేట్ చేసుకొని గౌరవ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు కావచ్చు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కావచ్చు, అధికారంలోకి వచ్చినట్టు మీరు చూస్తూ ఉన్నారు. మీ అందరి సహకారంతో ప్రజాపాలన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మిగతా అన్ని అంశాల కంటే ఎక్కువ కూడా విద్యకు ప్రాధాన్యత ఇస్తూ ఉన్నాం. గురుకులాలకు సంబంధించిన కమిషన్ మనం మాట్లాడుకున్నా. విద్యా వ్యవస్థలో 25,000 పాఠశాలలు ఉంటే హాలిడే సందర్భంగా 11,000 రూపాయలు ఖర్చు పెట్టి అమ్మఒడి పథకం కింద అన్ని పాఠశాలలకు సంబంధించిన మౌలిక సదుపాయాలు కలిగేసే ప్రయత్నం చేసినాం. పాఠశాల లోపల
మౌలిక సదుపాయాలు కల్పించడంతో పాటుగా వారు విద్యుత్ బిల్లులకు ఇబ్బంది ఏం కావద్దనేటువంటి ఆలోచనతోటి విద్యుత్ బిల్లులు అన్ని కూడా ప్రభుత్వం కట్టే విధంగా నిర్ణయం తీసుకుంది. అదేవిధంగా నీటి వసతి ఏర్పాట్లకు సంబంధించి కూడా ఎక్కడ ఇబ్బంది లేకుండా ఫ్రీ వాటర్ సర్వీస్ ఇవ్వమని చెప్పి విద్యుత్ భగీరథకు ఆదేశిస్తున్నాం. రాజానగరం నియోజకవర్గం కోరుకొండ మండలం నర్సాపురం గ్రామంలో సీతంపేట వీధిలో ఉన్న అమ్మవారి ఆలయం నుంచి గ్రామంలో ఉన్న గురు భవానీ ఈశ్వరయ్య యాదవ్ ఆధ్వర్యంలో గ్రామపల్లి వీధిలో భవానీలు గ్రామోత్సవం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఈశ్వర్ యాదవ్ మాట్లాడుతూ సుమారు ఈ ఆలయం కట్టి 28 సంవత్సరాలయ్యిందని, ఈ అమ్మవారి ఆలయం మొదట పందిట్లో ఉండేదని తెలియజేశారు. కార్యక్రమాలలో కృష్ణ యాదవ్, శ్రీను యాదవ్, వీర వెంకట సత్యనారాయణ యాదవ్, రామోజీ యాదవ్, లక్ష్మాజీ యాదవ్, సతీష్ యాదవ్, నీలపాల వీర వెంకట్రావు యాదవ్, గుర్రం లక్ష్మి, ఆలయ ధర్మకర్త గుర్రం లక్ష్మి తదితరులు గ్రామస్తులు పాల్గొన్నారు. జై దుర్గా జై దుర్గా జై తల్లి జై తల్లి జై భవానీ జై భవానీ జై మాతా జై మాతా అమ్మ భవానీ తల్లి భవానీ అమ్మ భవానీ తల్లి భవానీ అమ్మ భవానీ తల్లి భవానీ జై దుర్గా జై దుర్గా అమ్మ భవానీ తల్లి భవానీ తల్లి భవానీ అమ్మలగన్న అమ్మ గురమ్మల ఓలగుడమ్మ గురమ్మల ఓలగుడమ్మ అభిలమ్మ గురమ్మ అమ్మ దుర్గారమ్మ రసాపుర రసాపుర దేవి తల్లి పొంగనూరులో చనిపోయిన చిన్నారి కుటుంబానికి సీఎం భరోసా ఇచ్చారు. చిన్నారి తండ్రిని ఫోన్లో పరామర్శించారు. అజ్మతుల్లా నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. దోషులను కఠినంగా శిక్షించేలా చర్యలు తీసుకుంటామని సీఎం హామీ ఇచ్చారు. సార్ నమస్తే సార్. నేను పాప ఫాదర్ని సార్. అవును సార్, ఇది చాలా బాధాకరమైన విషయం సార్. చిన్నపిల్ల ఇంటి ముందర ఆడుకుంటా ఉంటే ఈ మాదిరి జరిగింది సార్. మీ మీద మీకు తెలిసినంత వరకు ఇన్ఫర్మేషన్ ఏంటి నాకు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి. మీకు తెలిసినంత వరకు సార్, ఇంటి ముందర ఆడుకుంటా ఉంటే 7:30 గంటలకు సాయంత్రం పూట ఆదివారం రోజు కనిపించకుండా అయిపోయింది సార్ మా పాప. తర్వాత పోలీసు టీములు వచ్చినారు. సిఐ శ్రీనివాసు సార్ వచ్చి ఎస్పీ సారు అంతా స్పందించి రిపోర్ట్ తీసుకున్నారు. డే అండ్ నైట్ 3 days ఇక్కడే ఉండి పాప కోసము అంతా ప్రయత్నం చేసినారు సార్. కాకపోతే పాప 3వ రోజు 2వ తేదీ నాడు సమ్మర్ ట్యాంక్ స్టోరేజ్ లో శవమై దొరికింది సార్ మాకు. తర్వాత పోలీస్ శాఖ వారు పోస్ట్ మార్టంకి పోయి ఎస్పీ సారు ఆ రోజు నాకు హామీ ఇచ్చినారు సార్. నిందితుల్ని ఖచ్చితంగా పట్టుకుంటామని
చెప్పినారు సార్, హామీ ఇచ్చినారు, పట్టుకున్నారని ఈరోజు టీవీలో అంతా తెలియజేసినారు సార్. మీ గవర్నమెంట్ మీద మీ మీద నమ్మకం ఉంది సార్ మాకు. వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లోనూ కఠినంగా శిక్షించాలి సార్. మరియు ఇంకో మాదిరి ఈ చిన్న పిల్లల గురించి ఎవరైనా తాకాలంటే భయపడాల సార్. ఆ విధంగా కఠినంగా శిక్షిస్తే తప్ప ప్రజల మధ్యలో జరగల సార్. ఇది వాళ్ళకి ఈ మాదిరి చేస్తే ఇంకో పిల్లోల్ని ఎవరిని కూడా తాకకుండా ఉంటారు సార్. అవసరమైతే ఏం చేయాలన్నీ చేద్దామని తప్పకుండా చేయాలి. దుర్మార్గులు వీళ్ళు, ఇలాంటి ఘోరాలు చేసే వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించకూడదు. అవును సార్, ఏం చేయాలో చేసి చూపిద్దాం. కానీ ఏంటి కారణం ఏంటి, ఏమన్నా ఉన్నాయా మీ దగ్గర నుంచి? వాళ్ళకి ఏంటి, ఎందుకు మరి చేశారు ఏమో తెలియదు సార్. ఆడుకుంటా ఉంటే అన్ఎక్స్పెక్టెడ్ గా అదే తీసుకొని వెళ్ళిపోయినారు సార్. మామూలు డైలీ ఆడుకుంటే ప్లేసే సార్, మా ఇంటి ముందరే సార్, ఎక్కడో కాదు. ఆడుకుంటా అంటే 7:30 గంటలకు అట్లా ఉన్నింది. కరెంటు కూడా 10 నిమిషాలు పోయిందంట. ఇట్లా జరిగింది సార్. రిపోర్ట్స్ కూడా వచ్చినాయి. మా పాపకు ఏమి ఎక్కడ టచ్ చేసినట్లు కానీ ఏమి అత్యాచారం చేసినట్లు అట్లంతా ఏమీ లేదు సార్. అక్కడే మా పోస్ట్ మాస్టర్ దగ్గరే చెప్పినారు, అట్లంతా మీ పాపకు ఏమి టచ్ చేయలేదు, కాకపోతే మెయిన్ రిపోర్ట్స్ వచ్చిన తర్వాత మేము మీకు అందజేస్తామని ఎస్పీ సారు చెప్పినారు సార్. అదే మనం పట్టుకున్నాము, మనోడు కూడా చెప్పారు, నాకు పట్టుకున్నాం అని చెప్పారు, యాక్షన్ తీసుకున్నారు, అవన్నీ ఉన్నాయి. మీకేమైనా సందేహం ఉందా? మీ వర్షన్ లో చెప్పినాం సార్, అన్ని డీటెయిల్స్ అన్ని పోలీస్ శాఖకు అందజేసినాం సార్. మా తరఫున డీటెయిల్స్, డౌట్లు ఉండే వాళ్ళు ప్రతి ఒక్కరి ఫోన్ నెంబర్లు, డీటెయిల్స్ అన్ని ఇచ్చినాం సార్. కాకినాడ జిల్లా ఆనవరం దేవాలయం అన్నదానం దగ్గర గంటల తరబడి వెయిట్ చేస్తున్న భక్తులు. అన్నదానంలో మీ బంధువులున్నారా? అయితే 2 నిమిషాల్లో కనీసం చిన్నపిల్లలకైనా వసతి కల్పించకపోవడం అన్నదాన కార్యక్రమం పూర్తిగా విఫలమైనట్టేనా? దసరా మహోత్సవాలు జరిగే సందర్భంలో కనీసం వసతులు ఏర్పాటు చేయాలని ఆలయ అధికారులకు తెలియదా? ఎండలు చూస్తే మండిపోతున్నాయి. అంటే టైం అయిపోతుంది మనకి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ప్రతి ఇంటికి సురక్షితమైన త్రాగునీటిని అందించేందుకు ముందుకెళ్తుందని గుంటూరు తూర్పు నియోజకవర్గ శాసనసభ్యులు మొహమ్మద్ నజీర్ అన్నారు. సోమవారం గొలుసు కొండలరావు నగర్లో నగర అభివృద్ధిలో భాగంగా 24 లక్షల రూపాయల వ్యయంతో వాటర్ పైప్ లైన్కు శంకుస్థాపన, భూమి పూజ చేశారు. తూర్పు నియోజకవర్గంలోని ప్రజలకు ఎటువంటి సమస్య వచ్చినా తమ దృష్టికి తీసుకొస్తే సమస్యలు పరిష్కారం దిశగా పనిచేస్తామని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో ముస్లిం మైనారిటీ సెల్ నాయకుడు పఠాన్ జమీర్, మహిళా నాయకురాలు బి నాగమల్లిక, జి శ్రీకాంత్, జనసేన నాయకులు అశోక్, జనసేన ప్రెసిడెంట్ సయ్యద్ ఉస్మాన్, టీడీపీ అధ్యక్షులు అనిల్, జనసేన ప్రెసిడెంట్, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం వాగ్దానం చేసినటువంటి విధంగా ప్రతి ఇంటికి కూడా సురక్షితమైనటువంటి నీరు అందించేటువంటి కార్యక్రమంలో భాగంగా ఈరోజు గుంటూరు నగరపాలక సంస్థలో తూర్పు నియోజకవర్గంలో పేద మధ్యతరగతి ప్రజలు నివసించేటువంటి సుద్దబిల్డొంక ప్రాంతం నుండి కొండలరావు నగర్ 1వ లైన్ వరకు మంచినీళ్ళు పైప్ లైన్ను ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. దాదాపు 30 లక్షల రూపాయల ఎస్టిమేషన్తో 960 మీటర్స్ పైప్ లైన్, నూతన పైప్ లైన్ ఏర్పాటు చేయడం, దాంట్లో 6 ఇంచెస్ 4 ఇంచెస్ పైప్ లైన్ కూడా ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. గతంలో కూడా ఈ ప్రాంతంలో కలుషితమైనటువంటి నీరు ప్రవహించి అనేక మంది జ్వరాలు, అలాగే మలేరియా అటువంటి వ్యాధులకి గురైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి చాలా అప్రమత్తంగా ఉంటూ అధికారులు ముందు చూపుతో ఈ పైప్ లైన్ ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే పైప్ లైన్ పనులు 15 రోజుల్లో పూర్తి చేస్తాం. అలాగే గుంటూరు నగరంలో ప్రతి ఒక్క శివారు ప్రాంతాల్లో కానీ నగర ప్రజలకు అవసరమైనటువంటి కార్యక్రమాలన్నీ కూడా త్వరతగిన ఈ ప్రభుత్వంలో ముందుకు సాగుతూ ఉన్నాయి.
కార్పొరేషన్ సిబ్బంది, కార్పొరేటర్స్, అలాగే కూటమి నాయకత్వం యావత్తు కూడా ప్రజాక్షేత్రంలో ఉండి ప్రజలకు సంబంధించినటువంటి కార్యక్రమాలు చేయడంలో ముందుకు సాగుతున్నటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ప్రజలకు కూడా ఎటువంటి ఇబ్బందులు వచ్చినా కూడా మొహమాటం లేకుండా ప్రతి ఒక్కరు కూడా నన్ను కానీ మా కూటమి నాయకులు కానీ సంప్రదించి వారి సమస్యలను పరిష్కరించుకోవాలని చెప్పి ఈ సందర్భంగా ప్రతి ఒక్కరిని కూడా కోరుతా ఉన్నాం. క్వాంబియంట్ గ్లోబల్ గ్రేస్ క్యాన్సర్ రన్ 2024లో బహుమతుల ప్రదానం కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ ప్రభుత్వ రోడ్లు, భవనాలు మరియు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి హాజరైనారు. అంతకుముందు మిస్ జెన్నిఫర్ లారెన్స్, కాన్సులర్ జనరల్ యుఎస్ కాన్సులేట్ హైదరాబాద్, శ్రీ విసి సజ్జనార్ ఐపీఎస్, ఎండి టిఎస్ఆర్టీసీ మరియు డాక్టర్ బాట్ ఎస్ ఫిషర్ చైర్మన్, గివ్ లైఫ్ ఫౌండేషన్ 10K, 5K మరియు 2K రన్ 3 వేరువేరు విభాగాల పరుగులను జెండా ఊపి ప్రారంభించారు. పరుగులో మొత్తం 20,000 మంది పాల్గొన్నారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇతర అతిథులతో కలిసి క్వాంబియంట్ గ్లోబల్ గ్రేస్ క్యాన్సర్ రన్ 2024 విజేతలకు బహుమతులు అందజేశారు. పురుషుల 10K విభాగంలో మోహిత్ చౌదరి 33.22 నిమిషాల్లో 10K పరుగును పూర్తి చేశారు. రూపాయలు 12,500 ప్రైజ్ మనీని సంపాదించి మొదటి స్థానంలో నిలిచాడు. బోడుపల్లి రమేష్ 34.15 నిమిషాలలో పరుగు పూర్తి చేసి రెండో స్థానంలో నిలిచి రూపాయలు 7,500 ప్రైజ్ మనీ, రమేష్ చంద్ర 34.15 నిమిషాలలో పరుగు పూర్తి చేసి తృతీయ స్థానంలో నిలిచి రూపాయలు 5,000 ప్రైజ్ మనీని కైవసం చేసుకున్నారు. మహిళల 10K రన్ విభాగంలో ఉమా 40.41 నిమిషాలలో, మహేశ్వరి 42.45 నిమిషాల్లో, రాజేశ్వరి 43.58 నిమిషాలలో ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాలలో నిలిచి వరుసగా 12,500, 7,500 మరియు 5,000 ప్రైజ్ మనీ కైవసం చేసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గ్రేస్ క్యాన్సర్ ఫౌండేషన్ డాక్టర్ చినబాబు పేదలకు ఉచితంగా క్యాన్సర్ పరీక్షలు నిర్వహించి ఆదుకుంటున్నారని అభినందించారు. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో టీడీపీ పట్టణ అధ్యక్షులు జి విజయ్ కుమార్ పాత్రికేయుల సమావేశంలో మాట్లాడుతూ చక్రాల ఉషా అనే ఆమె వైసీపీ పార్టీకి చెందిన వ్యక్తి. ఆమెకు శ్రీకాళహస్తి తెలుగుదేశం పార్టీలోకి ఆహ్వానం లేదు, అది జరగదు. ఆమె శ్రీకాళహస్తి శాసనసభ్యులు బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి గారిని సంప్రదించకుండా విజయవాడకి వెళ్లి ప్రజా దర్బార్లో నారా లోకేష్ గారితో, రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాస్ గారితో టీడీపీలో చేరినట్లు సామాజిక మాధ్యమాలలో పోస్టులు పెట్టడం హాస్యాస్పదం అన్నారు. ఆమె ఎన్ని ప్రయత్నాలు చేసినా టీడీపీలోకి ఆహ్వానించేది లేదని ఖరాఖండిగా చెప్పిన టీడీపీ పట్టణ అధ్యక్షులు జి విజయ్ కుమార్. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ప్రెస్ మిత్రుల ద్వారా ప్రజలందరికీ తెలియపరుస్తున్నాం, ఆమె వైఎస్ఆర్సీపీ నాయకురాలే తప్ప మా తెలుగుదేశంలో ఆమెకి సభ్యత్వం లేదు. ఆమెను సస్పెండ్ ఎప్పుడో చేసేసాం తెలుగుదేశం పార్టీ నుంచి. కాబట్టి ఆమె కూడా రిజైన్ చేసింది, వైఎస్ఆర్సీపీ పార్టీలో చేరింది. ఇప్పుడు కూడా ప్రజా దర్బార్లో ఎవరైనా కూడా కలవచ్చు, ఏ నాయకుడైనా కలవచ్చు. అలాంటిది వెళ్ళి ఎక్కడో తిరుపతిలో ఒక విలేకరును పట్టుకొని పేపర్లో వేసుకొని నేను తెలుగుదేశంలో చేరిపోయాను, మరి ఆమె డీపీ కూడా
తెలుగుదేశం పార్టీ లోకేష్ బాబుతో చేరిన ఇది పెట్టుకున్నది. మరి ఇక్కడ బొజ్జల కుటుంబాన్ని విమర్శించింది మాకంతా తెలియదమ్మా. మేము విమర్శించాలంటే నేను ఎన్నో ఉన్నాయి మేము విమర్శించాలంటే. కాబట్టి జాగ్రత్తగా మెలుక్కో. నువ్వు ఆ పార్టీలో ఉండవు. ఒక పార్టీ అధ్యక్షుడిగా నాకు నువ్వు తెలియపరచలేదు, మా ఎమ్మెల్యే గారికి తెలియపరచలేదు, ఇక్కడ మహిళా నాయకురాళ్ళకి ఎవరికి తెలియపరచలేదు, తెలుగుదేశం పార్టీ కుటుంబానికి ఎవరికి నువ్వు తెలియపరచలేదు. అక్కడ పోయి నువ్వు ఫోటో తీసుకుని నేను తెలుగుదేశం చేరిపోయినానంటే మిమ్మల్ని మేము స్వాగతిస్తామా ఇటుండి. కాబట్టి నువ్వు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలోనే ఉండు. ఇంకొక మీదట వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం నుంచి మేము మిమ్మల్ని చేర్చుకునేది లేదు. కాబట్టి ఇంకొకసారి బొజ్జల కుటుంబాన్ని కానీ తెలుగుదేశం పార్టీని కుటుంబాన్ని విమర్శిస్తే మటుకు ఊరుకునేది లేదు కనుక హెచ్చరిస్తూ, అలాగే ఎవరైనా వైఎస్ఆర్సీపీ నాయకులు తెలుగుదేశం పార్టీలో గతంలో మమ్మల్ని అందరినీ ఇబ్బంది పెట్టిన వాళ్ళు బీజేపీలో చేరినా జనసేనలో చేరినా వాళ్ళని వదిలిపెట్టే క్వశ్చనే లేదు. ఇది క్లియర్గా చెప్తున్నాం. దయచేసి బీజేపీ వాళ్ళకి జనసేన వాళ్ళకి కూడా నమస్కారాలు చేస్తున్నాను. అట్లాంటి వారిని మీరు చేర్చుకోవద్దని మిమ్మల్ని ప్రార్థిస్తున్నాం.